హాయ్ హలో అండి, నేను మీ ఆమెని. ఈరోజైతే కిచెన్లో నేనైతే కొంచెం హెల్దీగా చేద్దామని అనుకుని కారప్పొడి అయితే చేస్తున్నాను. కరివేపాకు మునగాకుతో కారప్పొడి అయితే చేస్తున్నానండి. ఒకవైపు కొంచెం చూడండి, ధనియాలు, పచ్చనపప్పు, కొంచెం మినుములు అన్నీ వేసి, ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసి సిమ్లో చాలా సిమ్లో పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నానండి. దాని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇటువైపు అయితే మునగాకు ఆల్రెడీ ఫ్రై చేసి, అంటే దానిలో ఆయిల్ వేయ అవసరం లేదు. మునగాకు కరివేపాకులో అయితే మట్టికి ఆయిల్ అసలు ఇంత కూడా అవసరం లేదు. జస్ట్ బాండీలో ఫ్రై చేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక పక్కన తీసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం నువ్వులు, కొంచెం పల్లీలు అయితే వేయించుకొని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకంటే మనం మిషన్ వర్క్ ఇలా ఎంబ్రాయిడరీ అంతా చేస్తూ ఉంటాం. గవాళ్ళు నాకు ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లేకపోవచ్చు, పిల్లలు టిఫిన్స్ దోశ, ఇడ్లీ అంటే వేస్తూ ఉంటాం. గవాళ్ళ చట్నీ అంటే ఎప్పుడు ఉండదు కదండి. చట్నీ చేసేంత టైం కూడా ఒక్కొక్కసారి ఉండకపోయింది. అలాంటప్పుడు ఇలాంటి కారపొళ్ళు, అల్లపు చట్నీ అలాంటివి ఏమైనా చేసుకొని పెట్టుకుంటే మనకి గవాళ్ళ ఇడ్లీలో కానీ వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. రైస్లో కూడా అయితే చాలా బాగుంది. అది మీకు వీడియో పెట్టాలి, షేర్ చేయాలనిపించింది. మునగాకు కారపొడి అనేది ఎంత ఐరన్ కంటెంట్ ఉంటుంది, హెయిర్కి కానీ ఐకి కానీ చాలా మంచిది, బోన్స్కి అని చెప్పేసి దాన్ని షేర్ చేయాలనిపించింది. నేనైతే చేస్తున్నాను. అదిగోండి, అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇవన్నీ వేసాను. పల్లీలు, నువ్వులు కూడా వేయించుకున్నాను అనమాట. పల్లీలు, నువ్వులు కూడా వేయించి అదే మిక్సీలో వేసేటప్పుడు పల్లీలు, నువ్వులు అన్నీ వేసేసి అయితే కనుక మిక్సీ పట్టాను. దాని తర్వాత ఇక కరివేపాకు, ఇది కొంచెం తిప్పిన తర్వాత కరివేపాకు ప్లస్ మునగాకండి. ఇది పైనే ఉంటే కొంచెం గ్రైండ్ అవ్వదు. స్పూన్తో కొంచెం తిప్పుకుంటా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలాంటివి మనకి ఒకటేమో సాంబార్ కారం, ఆ టైప్లో ధనియాల కారం అమ్మ అయితే చేసిందనమాట. అది కూడా బాగుంటుంది, కొంచెం సాల్టెస్ మిక్స్ చేసి పెట్టుకుంది. ప్లస్ ఈ మునగాకు, కరివేపాకు అనేది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది రోజుకు ఒక ముద్ద అన్నంలో లేదంటే ఏదైనా టిఫిన్లో అయినా సరే హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. అవి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్. వీడియో కనుక నచ్చినట్టయితే మీకైతే ఎంతవరకు ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. దాన్ని అలా కంటైనర్ బాక్స్ పెట్టుకుంటే కనుక ఛానల్ అయితే నిల్వ ఉంటుంది 1 మంత్ దాకా, 1 మంత్ ఆర్ 2 మంత్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అది ఇలా కారపొడి ఇలా పెట్టేసి అయితే నిల్వ చేసుకుంటున్నాను అనమాట నేనైతే. అది ఎంత వస్తుందండి, నా దగ్గర అయితే 10 days కూడా రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.